మంచిది. కూడి ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తల వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకము గల తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి వందనాలు. కేవలం నాయన మీ ఉచితమైన కృపలో మరి ఒక దినమును మాకు దానముగా ఇచ్చిన విధానమును బట్టి వందనాలు. ప్రేమమయుడా, కృప సత్య సంపూర్ణుడా, ఏ యోగ్యత ఏ మేలు లేని మా జీవితాల్లో నాయన మీరు కృప చూపుచున్న విధానమును బట్టి, మీరు మా ఎడల కనికరము చూపుచున్న విధానమును బట్టి వందనాలు. అల్పులమైన నన్ను మమ్మలను నాయన మీరు బలపరిచి భద్రపరిచి ఉదయ కాలమున ఆరాధనలో నాయన చేర్చిన విధానమునకు వందనాలు. ఆరాధనకు యోగ్యుడా, ఆదియును అంతమునైన తండ్రి, మీ ప్రశస్తమైన పాదముల యొద్ద మరొకసారి నాయన మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకొనుచున్నాం. కృప చూపమని వేడుకొనుచున్నాం, కనికరించమని వేడుకొనుచున్నాం, నాయన దర్శించమని వేడుకొనుచున్నాం, దీవించమని వేడుకొనుచున్నాం. నాయన మీ కృపా బాహుళ్యము మాపై కుమ్మరించమని, మీ దీవెనలు మాపై వర్షింపజేయమని మరొకసారి కూడి ఉన్న బిడ్డలను రానాయన కుటుంబములను దర్శించము. నాయన మీడియా ద్వారా, ఆన్లైన్ ద్వారా నాయన ఈ యొక్క మాటలు వినుచున్న బిడ్డలను మీరు బలపరచమని, భద్రపరచమని మీ ఆశీర్వాదము నాయన యావత్ ప్రజపై కుమ్మరించుచుండగా నాయన దానికి యోగ్యమైన స్థితిని, ప్రవర్తనను, మనస్సును నాయన మాదిరికరమైన స్థితిని పొందుకొనుచున్న యొక్క బిడ్డలను మీరు ఆశీర్వదించమని, ఈరోజు మీరు మాతో మాట్లాడి నాయన మీ పరిపూర్ణత నాయన మాకు అనుగ్రహించమని, మీ కృపను మాకు చూపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మీకెల్లరికూ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నా. దేవుని కృప సదా మనకు తోడై నడిపించునుగాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం అపోస్తులైన పౌలు గారి ద్వారా సార్వత్రిక సంఘమునకు కొరింథీ సంఘ పక్షమున పౌలు గారు ద్వారా పంపించిన పత్రిక 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటను కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగు కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చును, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. 10వ వచనం. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణధార్య భాగము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో దీవించును గాక. లేరా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ క్లుప్తమైన వర్తమానం ద్వారా దేవుడు మనల్ని బలపరచునైనందుకు దేవునికి వందనాలు. కూడిన మీ అందరికీ వినుచున్న అన్వయించుకొనిచున్న కుటుంబములకు మరొకసారి దేవుని యొక్క దీవెనలు. ఇక్కడ వాక్యములో మనకు బాగా తెలిసిన మాట ఏమిటంటే, దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వానిని ప్రేమించును. ఉత్సాహం ఎప్పుడు వస్తుంది?
హృదయపూర్వకంగా చేసినప్పుడు వస్తుంది, ఇష్టపూర్వకంగా చేసినప్పుడు వస్తుంది. దానిని గురించి మంచి చెడు ఆలోచించకుండా, లేకపోతే అనుమానం లేకుండా నువ్వు ఏదైతే చేస్తావో అప్పుడు ఉత్సాహం ఉంటేనే నువ్వు దాన్ని చేయగలవు. మనసు పూర్తిగా ఇష్టం. ఈ విధంగా ఉన్నవారిని దేవుడు ప్రేమిస్తాడు. ఈ మాట వినగానే సహజంగా ప్రజల్లో ఉండే నానుడు ఏమిటి అంటే, ప్రజలకు వచ్చే ఆలోచన ఏమిటి అంటే డబ్బు. ఇక డబ్బు విషయమే మాట్లాడలేదు. ధనము గురించి ఇక్కడ టాపిక్ లేదు అసలు. చూడండి 6వ వచనం, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటను కోయను. ఏం విత్తుతావో మనం అదే కోసుకుంటాం. అందుకనే మళ్ళా చెప్తున్నాను, నువ్వు చేసే పని నువ్వు దేవుని కొరకు ఇచ్చిన సమయం కావచ్చు, ఇచ్చిన స్థితి కావచ్చు, ఇచ్చిన పరిస్థితి కావచ్చు, నువ్వు ఏదైతే ఇచ్చావో అది నువ్వు సమృద్ధిగా కోసుకుంటావు. కేవలం సమయం మాత్రమే ఇచ్చావా? నీ మనసుని ఇవ్వలేదా? బతికే సమయం నీకు ఉంటుంది, కానీ ఆ దినాల్లో నువ్వు ఆనందించేది లేకపోతే ఉత్సాహంగా ఉండే స్థితి ఉండదు. లేదు, దేవునికి నీ సమయముతో పాటు నీ మనస్సును కూడా ఇచ్చావా? నీ ప్రాణ ఆత్మ దేహములను ఆయన చేతిలో ఉంచావా? నీవు బ్రతుకు దినములని నీ జీవితములో మేలుతో ఆయన నింపడానికి ఇష్టపడుతున్నాడు. 3వది ఇంకోటి, నీ యొక్క ధనమునిచ్చావా లేక నీ ధాన్యాన్ని ఇచ్చావా? ఏదిచ్చినా నువ్వు ఏదైతే దేవునికి ఇస్తున్నావో, నీకు ఇచ్చిన తలాంతు కావచ్చు, నీకు ఇచ్చిన స్వరము కావచ్చు, నీకు ఇచ్చిన సమయము కావచ్చు, ఏదైతే దేవునికి ఇస్తున్నావో దానిని బట్టే నువ్వు దీవించబడతావు. ఎలా దీవించబడతావంటే, విత్తే విత్తనం ఒకటే, కానీ కోసేది ఏంటి? విత్తిన దాన్నే ఒకటే విత్తాం కదా, ఒకటే కోస్తున్నామా లేకపోతే ఎక్కువ కోస్తున్నామా? నేను సమయాన్ని బట్టి ఇది మళ్ళీ మీకు రిపీట్ చేయట్లేదు, అక్కడ చదవబడిన వాక్యంలోనే మనం చూస్తున్నాం. ఒకవేళ నువ్వు విత్తిన దాన్ని విత్తనము కోసుకుంటావు, నువ్వు తినడానికి ఆహారం కోసుకుంటావు. జాగ్రత్తగా వినండి, ఇది ఒక విత్తనం విత్తావు, ఆ విత్తనం ద్వారా నీకేమొచ్చింది? తినడానికి తిండి కూడా వచ్చిందండి. వరి గింజ ఒకటే కదా, ఒక గింజ విత్తావు, నువ్వు మళ్ళీ ఇంకో మొక్క నాటుకోవడానికి అది ఒకే గింజ ఇస్తుందా, అనేకమైన గింజలు ఇస్తుందా? నీ కడుపు నిండిద్ది, నీ కుటుంబ పోషణ వచ్చింది. చూడండి దేవుని బిడ్డలారా, పోషణతోనే ఇది ఆగిపోలా. పోషణతోనే నువ్వు సంపాదన కూడా ఇవ్వటానికి ఇంకా మిగిలి ఉండిద్దంట. ఒకటి ఎన్ని కోసుకున్నావు? ఏముందలే అని నిర్లక్ష్యంగా విత్తున్నాడు, ఆ పంటే కోసుకుంటాడు. ఎంతవరకు నిర్లక్ష్యంగా విత్తాడు కాబట్టి మళ్ళీ ఆ గింజ తినటానికే కోసుకుంటాడు, కానీ లాభం ఉండదు. మేలుకరమైన జీవితం, ఐశ్వర్యం రాదు. ఎందుకు రాదయ్య అంటే, వీళ్ళు పరిపూర్ణమైన మనస్సుతో విత్తలేదు. వీళ్ళ ఏమంటారంటే, బైబిల్ భాషలో అనేక పర్యాయాలు మనం ఈ మాట చెప్పుకుంటాం, రాతి నేల పడిన విత్తనాలు. తొందరగా మొలకెత్తాలని ఆశ, పెట్టుబడి తక్కువగా ఉండాలి, లాభం ఎక్కువగా ఉండాలనుకుంటారు. కన్నుల ముందు కనిపించే వైభవము కోసము పాకులాడుతుంటారు. వైభవము కోసము. మరి మన పరిస్థితి ఎలా ఉంది? ప్రభు అంటున్నాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట, కొంచెముగా విత్తువాడు కొంచెముగా. అందుకనే 10వ వచనం మళ్ళా చదువుతున్నాను, ఇందాక అది చెప్పకుండా చదివించాను. విత్తువానికి విత్తనము తినుటకును ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణ దౌర్య భాగ్యము గలవారే ఉన్నట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. పూర్ణ ఔదార్యం. ఔదార్యం అంటే ఇతరులకు ఇచ్చేది, పూర్ణమైనది, కొద్ది గుంచుకొని కొద్దిగా తీసుకునేది. పూర్ణ ఔదార్యము అని స్పష్టంగా అక్కడ రాశాడు. అంటే నీకు తినడానికి వచ్చేది, మళ్ళీ పొలం వేసుకోవడానికి, మళ్ళీ నువ్వు విత్తడానికి వచ్చేది. ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు చెప్తా మీ కానుకల విషయం, ఇప్పుడు చెప్తా, పాట పాడతాం. దశమా భాగములెల్లా దేవునివి ధారాళ
గాని ఆ దయచేయుడి కదా. ఎందుకు రాశాడు పాపం భక్తుడు ఈ పాట? ఇవ్వకపోతేనేగా రాసింది. ఇచ్చే పని అయితే ఎందుకు? ఇంకో పాట ఉంది, ఇయ్యండి మీకు ఇయ్యంబడును, మీరు ఇస్తేనే మీకు మళ్ళా ఇచ్చేది, మీరు ఇస్తేనే మళ్ళా మీకు ఇచ్చేది, మీరు ఇస్తేనే మళ్ళా మీకు. దేవుని నీకు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన దానిలో నువ్వు కొంత ఇయటానికి ఏముంది? దశమ భాగం కాదు, అంతకంటే ఎక్కువ. దశమ భాగం పన్ను. అంటే రోజులో 2 గంటల 40 నిమిషాలు నువ్వు దేవునితో గడపటం ఏంటంట? చేయవలసిన విధి. దేవునితో నువ్వు ఉండాలి, దేవునితో నువ్వు మాట్లాడాలి, దేవునితో జీవించాలి. ఎంతసేపు జీవిస్తున్నావు? ఎంతసేపు దేవునితో ఉంటున్నావు? నీకు ఇచ్చిన శక్తి, నీకు ఇచ్చిన తలాంతు, నీకు ఇచ్చిన మాట. చాలామందికి మాట్లాడటానికి లేదు, ఓపిక లేదు, నోరు లేదు. ఎవరితో మాట్లాడుతున్నావు? చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడుతున్నావా, లేకపోతే దేవునితో మాట్లాడుతున్నావా? పక్కన వాళ్ళతో మాట్లాడే మాటలు కూడా దేవుని మాటలు మాట్లాడుతున్నావా, లేకపోతే నీ ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుకుంటున్నావా? స్పష్టం. నువ్వు ఏదైతే ఆయన కోసం, ఆయన ఇచ్చిన దాన్ని నువ్వు ఆయనకి ఇస్తున్నావో అది విత్తుతున్నావు, మళ్ళా రెట్టింపు కోసుకుంటున్నావు. అందుకనే ప్రసంగం అంటాడు, నీకు ఇచ్చిన వ్యర్థమైన ఆయుష్కాలం. దేవుడు వ్యర్థమైన ఇస్తాడా మనకి? లేనే లేదు. భూమిని నిర్మించినప్పుడు, ఆయన నీకు చేసినప్పుడు భూమి మీద వ్యర్థమైనది ఏదియునో, కానీ మాట వెనక ఇష్టానుసారమైన జీవితంలోకి వెళ్ళినప్పుడు ముళ్ళ పొదలో గచ్చ తప్పులు వచ్చినాయి. ఈరోజు కూడా మన పరిస్థితే. మన జీవితాల్లో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు పెట్టాలని దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము కాదు. కానీ ఎందుకు వస్తాయా అంటే, నువ్వు దేవుని మాట వినకుండా నీ ఇష్ట ప్రకారం తీసుకుంటున్నావు, నీ ఇష్ట ప్రకారం నడుస్తున్నావు, నీ ఇష్ట ప్రకారం దేవుడు ఇచ్చినది ఏదైనా ఆయనలో ఉంచకుండా నువ్వు బయటికి తీసుకెళ్తున్నావు. కాబట్టి నీకు అవి వ్యర్థమైపోతుంది. ప్రియులారా, ప్రారంభంలో బాగుంటుంది ఆలోచన, ప్రారంభంలో బాగుంటుంది. మళ్ళీ ఈ 10వ వచనం ఇంటికి వెళ్ళి చదువుకోండి. పూర్ణ ఔదార్యము, ఇదొక గొప్ప భాగ్యం. పూర్ణ ఔదార్యము, పరిపూర్ణమైన మనసుతో ఇయటం గొప్ప భాగ్యం. ఇది అందరికి ఉండదు, కొంతమంది తెచ్చుకోవాలని ప్రయత్నిస్తారు. బైబిల్లోనే ఒక చరిత్రలో రాస్తున్నాడు, అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో అననీయ సిఫోరా అన్న వాళ్ళు శిష్యుల యొక్క, అపోస్తల యొక్క పాదాల దగ్గర ఉన్నారు. గమనించండి, అననీయ సిఫోరా చక్కని భార్యాభర్తలు. వీళ్ళంత అన్యోన్య జీవితం ఎవరికి లేదు. అబ్రహాము శారా వలె, జకరయ్య ఎలిజబెత్ వలె, ఇంకా అననయ్య, వీళ్ళకి ఉన్న ఏక మనసు ఎవరి దగ్గరికి లేదండో. ఇది మర్చిపోవాకండి. వీళ్ళు ఎవరు అడగల దేవుని కానుకలేండి అని. అపోస్తలే మీరేం తీసుకొచ్చి పెట్టండి అని చెప్పాల. వీళ్ళు అనుకున్నారు మనం కూడా దేవునికి ఇస్తే మంచిది, బాగుంటారని. బాగున్నారు అనుకున్నారు. చూడండి అక్కడ అపోస్తల కార్యం 5వ అధ్యాయం. అననీయ ఒక మనుష్యుడు తన భార్య అయిన సిప్పెరాతో ఏకమై పొలమమ్మెను. ఎవరండి? ఏకమయ్యారా, లేకపోతే వద్దు అయిష్టంగా భార్యాభర్తలు అమ్ముకున్నారా? ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల యొద్ద అమ్మేటప్పుడు ఏమనుకున్నారు? దేవునికి ఇవ్వాలి, పరిచర్యకి ఇవ్వాలి, ఇంక మన బతుకులు ఎందుకులే అనుకున్నారు. అమ్మిన తర్వాత ఇద్దరు అంగీకరించి ఏక మనస్సే. ఎరుకనే అంటే తెలిసే, భార్యకు తెలిసే, భర్తకు తెలిసే. లోకంలో మేలు కావాలంటే భార్యాభర్తలు ఒకరికి తెలియకుండా ఒకళ్ళు చాలా చీట్లు వేస్తారు కదా. చాలామంది చీట్లు వేస్తారు, వడ్డీలకి ఇస్తారు, దాపెట్టుకుంటారు, పాపపు పనులు. తెలిసిన తర్వాత నీకోసం అంటారు, మధ్యలో వాళ్ళు జెండా ఎత్తారు అనుకోండి. చాలామంది ఇట్లా మోసపోయి ఉరికి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఉరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, పురుగు మందు తాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అప్పులు ఎక్కువైపోయి. అందుకనే యాకోబు అంటాడు, ధనాపేక్ష సమస్తం కీడులకు
ఇక్కడ ఇంతే, ఇచ్చే దగ్గర వచ్చారు. పొలమే ఇచ్చేయచ్చు, కానీ పొలం దలుచుకోవాలా, అమ్మి డబ్బులు ఇద్దాం అనుకున్నారు. అమ్మి తెచ్చుకున్న తర్వాత కొద్దిగా ఆశ పుట్టింది, కొంత దాపెట్టుకొని ఏం అడగలేదండి. మీరు ఎంత దాపెట్టుకున్నారని ఏమని అడగల. అపోస్తలులు ఏం అడిగారంట? అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు హృదయమును చాలామంది ముందు అనుకుంటారు, ఇల్లు ఇయ్యాలనుకుంటారు. తీరా డబ్బులు చేతులకు వచ్చేసరికి డబ్బులు ఎందుకులే, డబ్బులు ఇస్తే దానికన్నా ఉపయోగపడతాయి కదండి. కావాల్సిన వస్తువులు ఎందుకు కొనుక్కుంటారు, లేకపోతే సేవకి ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెడతారు. కొంతమంది డబ్బులు ఇస్తే ఏం చేస్తారో కానీ ఆ వస్తువు ఇద్దాం, ఈ వస్తువు. చాలా చర్చిల్లో మురికి వస్తువులు పడి ఉండేది, అందుకే చాలా చోట్ల పాడైపోయినాయి అంటుంటాయి. ఎందుకుంటాయి అంటే ఏవి పడితే వాళ్ళ ఉద్దేశ ప్రకారం తీసుకొచ్చి మందిరాల్లో పెట్టడం, దైవజనులకి ఇటం చేస్తుంది. నీ ఉద్దేశాన్ని కాదు, యాజకుడిని అడగాలి. అయ్యా నీకు ఇచ్చే పని అయితే ఇచ్చేయి, లేకపోతే మీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పు, తెచ్చిస్తానని. ఈ అడగడం కూడా పద్ధతి కాదు, పూర్ణమైన మనస్సు కాదు, ఇది మంచి భాగ్యం కాదు. ఎందుకు అడగాలి? అనుమానం ఉంటే అడుగుతారు. చాలామంది అడుగుతుంటారు, నన్ను కూడా అడుగుతుంటారు, అన్నా లేదా పాష్ గారు మీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పండి. నేను అడుక్కునేవాడిని, నేను అడగటానికి కదండి. సింపుల్గా చెప్తా, దేవుడు నాకు అంత భాగ్యం ఇవ్వలేదండి అని. నువ్వు ఇస్తే నేను పూసుకునేది ఏంటి? ఇచ్చే మనసు ఉంటే దేవుని సేవకి తీసుకొచ్చి అక్కడ బారే. ఒక సహోదరి ఈ రోజుకి నా ముఖం చూడలేదు, ఎట్ట ఫోన్ నెంబర్ కనుక్కుంది, సేవకు కావాల్సినంత పంపిస్తుంది. నాకే కాదండి, ఎంతమంది ఉన్నారో. ఇది గొప్ప భాగ్యం. ఈ భాగ్యాన్ని ఈ అననీయ సిఫోరాలు కోల్పోయారు. మళ్ళా చూడండి, ఇక్కడ ఇంచుమించు 7వ వచనం, ఇంచుమించు 3 గంటలకు అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 7వ వచనం. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి పేతురు మళ్ళా అడుగుతున్నారు. తెలియక గబగబ వచ్చేసిందంట. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితేరా నాతో చెప్పమని. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పారు. పేతురు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రభు పరిశుద్ధాత్మ అంటే అర్థం కాదేమని, ప్రభు యొక్క ఆత్మను మీరెందుకు మోసపుచ్చుటకు. 9వ వచనం చూడండి, ఏకీభవించితిరి. చాలామందికి ఏక మనస్సు ఎక్కడ ఉంటుందంటే దేవుని దగ్గర, తీసుకునే దగ్గర ఉండేది. దేవుని మోసం. అందుకని అదే పాటలో రాశాడు, దేవుని మోస పుచ్చెదర. దేవదేవుణ్ణి ఏం చేస్తున్నారంట? దేవుడు అడిగాడా మిమ్మల్ని ఇమ్మని? లేదు కదా. అననీయ సిఫోరాలను అడిగాడా? లేదు కదా. అందుకనే అంటాడు, దేవునివి దొంగిలించేదారా, దేవుని మోసపుచ్చేదారా. ఆలోచించండి, భావించండి, మదినంచండి. నువ్వేం చేస్తున్నావో మనస్ఫూర్తిగా చేయి. దేవుని నువ్వు ఘనపరచాలంటే, దేవుణ్ణి నువ్వు మహిమపరచాలంటే నువ్వు చేసేది ఏం చేయాలంటే ఉత్సాహముగా, హృదయపూర్వకముగా చేయి. ఇది గొప్ప భాగ్యం. ఎవరికి లేదు. ఎవరికి? నువ్వు ఇచ్చేది అంత దేవుని మతకట్ల. ఆయన సేవ ఆలోచన ఇచ్చినవాడు సేవను ఎలా జరిపించుకోవాలో ఆయనకి తెలుసు. అంతే కదండి. 3 రోజులైంది వాక్యం చెప్తా యేసు ప్రభు వారు. 3 రోజులైంది. 3 రోజులు అయితే ప్రజలందరూ మర్చిపోతారని శిష్యులు పిలిచి అడుగుతున్నాడు. ఇంటికి వెళ్ళి చదువుకోండి. మార్కు సువార్త 9వ అధ్యాయం, 8వ అధ్యాయం, 6వ అధ్యాయం, లూకా సువార్త, మత్తయి సువార్త అని. 3 రోజుల నుంచి వీళ్ళేం తినలేదు ఈ అరణ్య ప్రదేశంలో. వీరికి ఏమైనా తెమ్మంటే శిష్యులు అంటారు, ఏమి కుదరదయ్యా. కానీ యేసయ్య చేతికి 5 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఇస్తే వాళ్ళని కూర్చోబెట్టి, ఎన్ని రోజులకండి?
ఇవ్వగలరు, కానీ ఎవరు ఇలా ఎవరో ఒకళ్ళు ఇచ్చారు, ఆ ఒక్కళ్ళే దీవించబడతారు. ఆ ఒక్కడిని అడిగాడా? శిష్యులను అడిగాడు, మీరేమన్నా వీళ్ళకి తెచ్చిపెట్టండి అని. శిష్యుడు ఎవడు అన్క్వాలిఫై అయిపోయారు అక్కడ. చాలామంది దేవుళ్ళు అదిగా ఇందాక చెప్పాను కదా, రాతి నేల కనిపించాలనుకుంటారు, దేవుళ్ళు అన్నిట్లో మేమేమి ఉండాలనుకుంటారు, కానీ దేవుడు అక్కడే పెడతాడు వాళ్ళకి. తలెత్తుకొని తిరుగుతావా, తల దించుకుంటావా? తల దించుకునే స్థితి నీకు రాకుండా ఉండాలంటే, దేవునిని కలిగి నువ్వు ఉండాలంటే, దేవుని ద్వారా నువ్వు హెచ్చించబడాలంటే, ఆయనకి నువ్వు ఏదైనా ఇచ్చే స్వభావం కావాలి. చాలామంది రావటానికి ప్రయత్నిస్తారు మందిరాలకి, ప్రార్థనకి రావటానికి, టయానికి వచ్చేయాలని అనుకుంటారు, కానీ రాలేరు. సగంలో వచ్చి కూర్చుంటారు, లేకపోతే మధ్యలో వచ్చి కూర్చుంటారు. ఎందుకు? హృదయంలో ఉన్న ఆలోచన, లేకుంటే వాక్యం చెప్పేటప్పుడు మనసు గద్దించి నేను మారాలని తలంచుకొని ప్రార్థన చేసుకుంటారు, కానీ ఆ మెట్టు దిగంగానే లేకపోతే ప్రార్థన అయిపోగానే మనసు ఏమైపోయిందంటే విరిగిపోయింది. రాతి నేల ఏమైపోయిందంటే, అదే నువ్వేమి ఇస్తున్నావు? సమయాన్ని ఇస్తున్నావా? సందర్భాన్ని ఇస్తున్నావు? చాలామంది అంటారు పెళ్ళిళ్ళు ఇది ఎక్కువ తలకాయ నొప్పి, మెమోరియల్ మీటింగ్స్ అంటారు, కానీ ఆడ ఉండేది కర్మాంతరాలు, హిందూ పద్ధతులు. ఆడ భోంగాలే ప్రార్థన వాక్యం చెప్తుంటారు దైవజనులు, వెనక నుంచి ఒకడు అంటుంటాడు వాచ్ చూపించి అయిపోయింది, భోజనం లేదా అంటుంటాడు. ఎందుకు ప్రార్థన పెట్టుకునేది? బంతి పెట్టుకొని తిని వెళ్తారు. దేనికి సమయం? రావటం లేటు వాళ్ళది తప్పు, మరి ఇక్కడ మటుకి దేనికి టైం కావాలి? ఎందుకు అవసరం లేదు, దేవుడు అడగలేదు. ఈ అననీయ సిఫోరాలు ఎట్టో వీళ్ళు కూడా అంతే. ఈ అననీయ సిఫోరాలు ఎంతో వీళ్ళ పరిస్థితులు కూడా అంతే. శుభ్రం మేలు పొందాలనుకున్నారు, ఏ మేలు వచ్చింది? మరణం వచ్చింది. అందుకని ఇక్కడ అంటాడు, పూర్ణౌదార్య భాగ్యమును సద్వినియోగము చేసుకున్నవాడు మాత్రమే దేవునిలో దీవించబడతాడు. అబ్రహామును పిలిచాడు, అబ్రహాము రాయా రాయా రాయా, అబ్రహాము రాయా రానాయన అంటే చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం. అబ్రహాము రాయా, నీకు ఒక కుమారుని ఇచ్చాను కదా ప్రార్థన చేసిన దానికి, ఈ కుమారుని ఏం చేస్తావంటే మళ్ళా నాకే అర్పణగా ఇచ్చే. అననీయ సిఫోరాలను అడగల, ఇక్కడ అబ్రహామును అడుగుతున్నాడు. అబ్రహాము 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 22 బాగా గుర్తుండిద్ది. 2వ వచనం చదవండి, ఆదికాండం 22:2. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా ఏ బలండి కాల్చే, నరికి కనపడకుండా కాల్చే. ఎవరిని? నువ్వు దేవుణ్ణి అయితే ప్రేమిస్తున్నావో, ఎవరినైతే ప్రేమించావో ఆ కుమారుడే నాకు కావాలి. ఏ బలి? ఎక్కడ ఉన్న ఊర్లోనా బయట ఊర్లోనా? ఆ బిడ్డను ఎత్తుకొని ప్రయాణం చేయాలి, వేరే దేశం పోవాలి, వీళ్ళున్న దేశం కాదు, మోరియా దేశం పోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా ఎక్కడ ఇవ్వాలి, ఇప్పుడు కాదు చెప్పేది, అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను నేను, ఇక్కడ కాదు చెప్పేది. ఏం చేశాడు అబ్రహాం? అయ్యగారు ఏం చేశారు? చదవండి 3వ వచనం. ఎండబడినాక తెల్లారకలు సరిగానా వేకువనే లేచి, ఇదిగో వేకువనే లేచి, వేకువనే తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివానిలో 2 కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి 3వ నాడు. ఎన్ని రోజుల ప్రయాణం అండి? ఎన్ని రోజుల ప్రయాణం? 3 రోజులు. అబ్రహాం మనసు ఎట్టుండేది? నీకు ఇచ్చిన గంట సేపు సమయం ఇవ్వట్లేదు, నువ్వు నీకు ఇచ్చిన డబ్బుల్లో కొంత ఇవ్వట్లేదు, లేకపోతే నీకు ఇచ్చిన పనిలో, నీ పనిలో దేవునికి భాగం ఇవ్వట్లేదే. ఎప్పుడైనా మీ మందిరంలో అన్నాలు వండి పెట్టారు మీరు? ఎవరైనా చేసేది తింటారు. అందుకని ఈరోజు కుర్చీలు కూడా తొడాల, మట్టిలో కూర్చుంటారులేని. ఎప్పుడైనా దుడుచుకున్నారా మీరు? 4 సంవత్సరాలు అయింది ఆ కుర్చీలు కడిగి, కడగలా, చూస్తున్నా కడుగుతారేమో.
అబ్రహాము పెందలకడ లేచాడు. ఎన్ని రోజులు ఉన్నాడంట? 3 రోజులు. మనసు ఎంత వేదనగా ఉండిద్ది. కానీ దేవుడు ఎవరిని నమ్మాడు? సంతోషంగా ఇయటానికి వెళ్ళాడు, ఉత్సాహంగా. అందుకని అంటాడు దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని. ఈ ఇస్సాకు గురించి పెద్దగా రాయలా. ఇస్సాకు కూడా అడగల, గొర్రెపిల్ల లేదని అడిగాడు, కానీ తండ్రి బలిస్తానంటే మౌనంగా ఉన్నాడు. ఎవరికి బట్టి? నేను ఇచ్చిందే నాకు ఇస్తాను. దేవుడు ఇచ్చాడు, ఈ బిడ్డని అడిగాడు, తీసుకో. ప్రేమించాడు, కానీ దేవుని కొరకు. కానీ అననీయ సిఫోరాల పరిస్థితి ఆ విధంగా లేదు. నువ్వు ఏదన్నావో నువ్వు ఆలోచించుకో. అననీయ సిఫోరాలాగా ఉన్నావా ఏక మనసుతో? అబ్రహాము ఇస్సాకు లాగా ఉన్నావా? అబ్రహాము ఒకే మనసు, దేవునికి మహిమ. ఇంకొద్దిగా ముందుకు వస్తే రాజుల గ్రంథానికి వచ్చేసరికి సారెపాతు అనే ఊరిలో, గ్రామంలో ఒక విధవరాలు ఉంది. ఎవరండి? సారెపాతు అనే గ్రామంలో దైవజనుడు అడుగుతున్నాడు ఎలీషా గారు, అయ్యా అమ్మ తినటానికి ఊరంతా కరువు అయ్యా, ఏమి లేదు, నేను నా కొడుకు, భర్త లేడు ఇప్పుడు, విధవరాలంట, భర్త లేడు, నేను నా కొడుకు ఒక రొట్టె చేసుకొని తిని చచ్చిపోదాంలే, ఈ రొట్టె మాకు ఆహారం, ఇక ఆహారం దొరకనేది. తిని ఎన్ని రోజులు ఉంటారో తెలియదు, 2 రోజులు ఉంటారా, 3 రోజులు ఉంటారా, వారం ఉంటారు. ఇదే ఆఖరి ఫుడ్. ఏ ఫుడ్ అండి? ఏడన్నా బందికి వెళ్తారు, అన్నం అయిపోతుందంటే ఎగబడతారా, నిల్చొని గమ్మున ఉంటారా ప్రశాంతంగా? సామెతలు చెప్తారు అక్కడ. తినటానికి ఎక్కడ ఉండాలి? ముందుండాలంట. వద్దా చేసుకోండి అంటే చక్కగా అప్పమొచ్చింది. బతికినంతకాలం వాళ్ళకు కూటికి కరువే. ఇలాంటి ఎన్ని రాశారు. నువ్వు ఇచ్చేదేదో చేసేదేదో ఉత్సాహముగా దేవుడికి ఇచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీ జీవితంలో నువ్వు ఇచ్చిన దాన్ని ఇస్తాడు, నువ్వు బతకడానికి ఇస్తాడు, నువ్వు గొప్ప స్థితిలోనికి వెళ్ళటానికి ఇస్తాడు. ఒకసారి బాప్తిస్మాలకు వెళ్ళాము. ఎంతమందికి గుర్తుందో? కొత్తపట్నంలో. లోకంలో చాలా గొప్ప వ్యాపారాలు చేసి, మద్య వ్యాపారాలు చేసి వాళ్ళు మానేసి, యేసయ్య నమ్ముకున్న తర్వాత మానేశారు. మద్యంలో దుర్వ్యాపారం ఉందన్నది తెలుసుకున్నారు, మానేశారు. వాళ్ళు గతంలో జీవించిన లోక దేవతల ఆచారాలన్నీ ఆపేసుకున్నారు. దేవుని కోసం జీవించాలనుకున్నారు. చూశారు కాబట్టి చెప్తున్నా. వాళ్ళు చాలా పెద్ద ఉన్న ఫ్యాక్టరీలన్నీ మూసేసుకున్నారు. ఏం చేయాలి? బతకటానికి ఎలా? ఒకరోజు కోడి కోసుకొని తిందామని కోడిని తీసుకొచ్చారు. దాన్ని చూడంగానే ఈరోజు కాదులే రేపు కోద్దామని అట్ట పెట్టారంట. రాత్రికి వాళ్ళకి ఎందుకు కోడి బుద్ధి కాల. అట్టనే వారం అయిపోయింది. వారం 10 రోజులు అవగానే 10 రోజులు అది గుడ్లు పెట్టింది. ఈ గుడ్లను దాని కింద పొదగేశారు. ఆ గుడ్లని పొదగేసి, ఆ పొదగేసిన గుడ్లు పిల్లలయ్యి ఇప్పటికి 7 సంవత్సరాల నుంచి ఎంత వచ్చిందంటే వాళ్ళ ఆదాయం లక్షల్లో ఉంది. ఒక్క కోడి వాళ్ళ ఆదాయం ఎంతలో ఉంది? వాళ్ళు అడుగుతుంటారు, మా కాంపౌండ్లో మీరు మీటింగులు పెట్టాలి సార్. ఒకసారి పెట్టాం కదా. లోకంలో వాళ్ళు నమ్మారు, యేసయ్యను నమ్మి యేసయ్య మాట ఒకటి, మద్యంలో దుర్వ్యాపారం ఉందని ఆ మద్యం వ్యాపారాన్ని మానేశారు. ఎట్టా బతకాలనుకుంటే దేవుడు కోసుకోవటానికి తెచ్చుకున్న కోడిని ఆధారం చేసి ఈరోజు అది కోళ్ళతో నిండిపోయింది. ఎట్ట వస్తున్నాయో తెలియదు. చుట్టుపక్కల ఉన్న కోళ్ళకన్నిటికీ జబ్బులు వస్తుంటాయి, గందరగోళంగా ఉంటుంది. వీళ్ళ దాంట్లో ఈ రోజుకి జబ్బు వచ్చి చనిపోయిన కోడి పిల్లగోళ్ళే. దేవుడు గొప్ప కార్యం ఎలాంటి ఎన్ని చేస్తుంటాడు. వాళ్ళ పిల్లలు ఇంజనీర్స్ అయ్యారు, జాబులు చేసుకున్నారు. ఆయా దేశాల్లో సెటిల్ అవటానికి ఈ కోళ్ళే కారణమైంది. ఇంకా రెండో డబ్బులు లేవు. ఎక్కడ పోషించాడా లేదా? హెచ్చిస్తాడు. కానీ ఎలా ఇవ్వాలి? నువ్వు దేవుని కోసం చేసే పని ఉత్సాహంగా చేయాలి, ఆనందంగా. అబ్రహాముతో అన్నాడు, అబ్రహాము నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఇదిగో భూమి మీద నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావో వాళ్ళు ఆశీర్వదించబడు.
నువ్వు ఎవరినైతే దూషిస్తావో వాళ్ళు శపించబడతారు. ఒకవేళ నిన్ను ఎవరన్నా దూషించారో వాళ్ళే శపించబడతారు. ఎందుకంటే అబ్రహాము జీవితం ఏదైనా దేవునికి ఆనందంగానే చేశాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఇటు ఆనందం రావటానికి ప్రభు అంటున్నాడు, నువ్వు విత్తే దానిని బట్టే నీలో సర్వ సమృద్ధి కలుగుతున్నది. అన్నిటి యందు చూడండి, 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం, అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను అన్నీ చేయడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. కానీ దేవుని కోసం వచ్చి ఆనందముతో చేయగలిగిన, ఉత్సాహముతో చేయగలిగిన స్థితిలోనికి నీవు వచ్చినప్పుడు మాత్రమే. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే దేవుడు ఇచ్చిన నీ జీవితంలో మొదటి అడుగు నువ్వే వేయాలి. మొదటి అడుగు ఎవరు వేయాలి? నువ్వేయాలా? నేనేయాలా? నువ్వేయాలా? నేనేయాలా? ఏమండి, గింజలు ఎక్కడ నాటుతారు? గుంటలో నాటుతారా? ఆకాశంలో నాటుతారా? చెప్పండి. మీరు మొక్కలు నాటుతారు కదా, నేలలో గుంట తీసి నాటుతారా? పైన పారేస్తారా? కొంతమంది ఇప్పుడు అతికి జ్ఞానం ఉంది కాబట్టి మీలో కూడా కొంతమందికి తొట్లో నాటుతాం అంటే పైన నాటుతూ ఉంటారు. తొట్లో అయినా తొట్లో మట్టిలో గుంట తీసి నాటుతున్నారా లేకపోతే పైన ఊరక పారేస్తున్నారా? తొట్టు గుంట తీసే పూసుకో, కాస్త మట్టి ఏం కాదు, కాస్త తవ్వు, బాధపడు ఏం కాదు. మట్టి అంత బాధపడితే నీకు తెలీదు. నీ శరీరాన్ని దేవుని కోసం అర్పించినప్పుడు కొంత బాధ ఉండిద్ది. ఈ బాధలోనే ప్రభువు నిన్ను మొలిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ బాధలోనే ఆయన హెచ్చించడానికి నిన్ను ఇష్టపడుతున్నాడు. ఈ బాధలోనే నీ యందు కరుణ చూపాలని అందుకంటాడు ఇక్కడ, ఆయన కృప అధికముగా నీకు కావాలంటే ఆయన దగ్గరికి రా. ఆయన దగ్గరికి కొంత భాగం మట్టి తీస్తేనే, కొంత భాగం తీస్తేనే కదా మొక్క నాటేది. నువ్వు నీ జీవితంలో కూడా, నీ యొక్క దినములో కూడా, నీ యొక్క స్థితిలో కూడా, నీ యొక్క ధనములో కూడా కొంత ఎవరి కోసం? ఆనందంగా ఆయన పాదాల దగ్గర పెట్టిరా. నీ జీవితం ఏమైపోతుందో. మగ్దలేను మరి యేసు పాదాల దగ్గర తన తల వెంట్రుకలు తలబెట్టడానికి కారణం అదే. పేద విధవరాల గురించి బైబిల్లో రాసిన మాట అదే. ఒక్క రొట్టె ముక్క చొచ్చింది, ఈ రొట్టెతో నేను, నా కుమారుడు, ఈరోజు నువ్వు జీవితంలో అనుకుంటున్నావు. చాలామంది అనుకునేది యేసయ్య దగ్గరికి వెళ్తే నేను మేలు, నాకు ఎప్పుడు సుఖంగా ఉండాలి, హ్యాపీ, ఐఆమ్ హ్యాపీ. దేన్ని బట్టి హ్యాపీ? ధనాన్ని బట్టి. ఒకరోజు ఎన్ని హాస్పిటల్లో పోయాల్సి వచ్చింది. దేన్ని బట్టి హ్యాపీ? శరీరాన్ని బట్టి హ్యాపీ. ఒకరోజు హాస్పిటల్లో ఈ శరీరం పడుకునేది, హాస్పిటల్లో కాకపోతే చెక్క పెట్టిలోనో కట్టిలా, అప్పుడేమైంది నీ హ్యాపీ? ఇలా ఆలోచించుకో. నాకేమండి సఫిషియంట్, సెటిల్డ్, వెల్ సెటిల్డ్. ఏంటి సెటిల్మెంట్? నీ సెటిల్మెంట్ ఉంటుందనే సెటిల్మెంట్. నీ వయసు మారే కొంది నీ సెటిల్మెంట్లు మారిపోతాయి. నీ యొక్క ఆరోగ్యం మారే కొంది నీ సెటిల్మెంట్లు మారిపోతాయి. మారనిది ఒకటే, యేసులో నీ యొక్క జీవితం. ఈ ధన్యతను నువ్వు కాపాడుకో. ఏది మారినా మారనివాడు, మార్పు లేనివాడు, నిత్యము నీ కొరకు చేతులు చాచి ఉన్నవాడు యేసునాథుడు. ఆయన వదులుకోబాకు. ఒకవేళ వదులుకున్నావా, పందులు తినే పొట్టును తినటానికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చినట్లు. ఆ రోజుల్లో ఆ కుమారుడికైతే బుద్ధి వచ్చి వెనకొచ్చి తండ్రిని అడుకుంటున్నాడు, అయ్యా ఇట్లా అడగాలని, క్షమాపణ కోరుకోవాలని ఉద్దేశించాడు. ఈ రోజుల్లో ఆ బుద్ధి ఎవరికి లేదు. ఉందండి? ఎవరికి లేనే. ఒకవేళ చేసిన తప్పని నాకు క్షమించమని అడుగుదామని ఎవరికి లేనే. విమర్శలు మాత్రం ఉంటాయి. ఏముంటాయండి? విమర్శలు. అందుకని అతిక్రమములు చేయవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుతాడు? కనికరము పొందును. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఎవరితో ఒప్పుకోవాలి? చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8
16వ వచనం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, మీ పాపములను ఒకనితో ఒకడు మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుధైర్యము గలదై ఉండును. ఈ పాపాలు దేవునితో ఒప్పుకోవాలి. కొన్ని సంఘాల్లో, ఆదిమ సంఘంలో సేవకునితో యాజకునితో పాపాలు చెప్పేవాళ్ళు ఇప్పటికీ కొన్ని ఉన్నాయి. దాన్ని విమర్శించేవాళ్ళు ఎక్కువ. అందరితో చెప్పమని కాదు. ఇక్కడ దేవునితో నీతిమంతులలో ఉన్నవాడు, నీతి మార్గములో ఉన్నవారు. కొంతమంది ఫాదర్స్ ఉన్నారు, కొంతమంది పాస్టర్స్ ఉన్నారు, దేవుని కోసం కుటుంబాలను వదిలేసిన వాళ్ళు, పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఏమి రాదండి. సేవకుని దగ్గర నుంచి బయటికి రానే రాదు. కానీ సేవకుడికి నీ పరిస్థితి ఏందో తెలుసు, నువ్వు చేసే పాపం ఏందో తెలుసు. అందుకనే మైకులో చెప్పినంత మాత్రాన్ని ఎవడో చెప్పినట్టు కాదు. నువ్వు చేస్తున్నది ఏదో నువ్వు చెప్పకపోయినా తెలిసిద్ది. అందుకనే కొన్ని చర్చెస్లో, ఎస్పెషల్లీ ఆర్సిఎం చర్చెస్లో, లేదు కొన్ని మార్తోమా చర్చెస్లో ఫాదర్కు ఒక చైర్ ఉంటుంది. మనిషి కనపడ్డ ఎవరో ఆయన ముఖం చూడడం ఫాదర్ అసలు వీళ్ళు పోయి చెప్తుంటారు. కానీ వాళ్ళను విమర్శించే వాళ్ళు ఎక్కువ. ఏందండి ఆయనతో చెప్పేది? దీన్నే పాప సంకీర్తన అంటారు. నీ పాపాలు ఏం చేయాలంటే ఒప్పుకున్నప్పుడు నీ జీవితాన్ని మాధుర్యంగా మార్చే ప్రభువుకు ప్రార్థన చేస్తాడు ఆయన. విమర్శ కాదు. ప్రతి దానిలో మనం ఏమి చూడాలంటే నీ పాపాలు ఒకరితో బైబిల్ ప్రకారం జీవించాలంటాం, కానీ ప్రార్థన చేయండి అంటాడు. ప్రార్థన చేసేటప్పుడు నీ పాపాన్ని చెప్పకుండా ఏం చేస్తాం? బలహీనమైనది కాదు శరీరం, బలిసినది శరీరం. చాలామందికి బలుపు ఎక్కువ. దాన్ని పోగొట్టుకుంటే నీలో ఉన్న ఈ జబ్బు పోతుంది. వాళ్ళకి ఏమొచ్చిందంట? ప్రార్థన చేసినప్పుడు ఏమొచ్చిందండి? స్వస్థత వచ్చింది. స్వస్థత రావాలంటే బలుపు పోవాలి, బలం పోవాలి. ఏంటి బలం? క్రీస్తు కావాలి నీకు. క్రీస్తు బలహీనుడు కాడు. చాలామంది బలహీనమైన ఈ శరీరం అంటారు. శరీరం బలహీనమైంది కాదు, లోకంతో బలిసిపోయింది. దీన్ని కండకావరాన్ని కొట్టుకోవడానికే దేవుని వాక్యం. నా వాక్యము సుత్య వంటిది కాదా, బండలను బద్దలు చేయి సుత్య వంటిది కాదా, దహించు అగ్ని కాదా వాక్యము? కరగాలి కొవ్వు వాక్యంతో. వాక్యాన్ని నమ్ము పూర్తిగా. అంటే పోయి అందరికీ చెప్పమని కాదు. నువ్వు అందరితో నీతి మార్గంలో లేని వాడితో నీ యొక్క బలహీనత, నీ యొక్క తప్పు చెప్తే, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళతో చెప్తే వాళ్ళు నిన్ను వాడుకుంటారేమో. చాలామంది ఉన్నారండి. ఇదిగో లోకంలో పాపాన్ని విడిచిపెట్టి వచ్చి మందిరానికి వస్తే ఈ మందిరంలో దేవునిలో ఉండే ఈ పాపాత్మలు చాలామంది వాళ్ళ చేత మళ్ళా దొంగతనాలు పాపాలు చేయించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మందిరానికి పోయి అందరితో చెప్పమని చెప్పట్లా. నీతి మార్గములో నడిచే దైవజనుతో, అందరు దైవజనులు నీతి మార్గం అని చెప్పట్లా. నువ్వేం మార్గంలో ఉన్నావో దేవుడు నిన్ను బయలుపరిచినప్పుడు. దేవుడు ఎంతోమంది ఉన్నారు కానీ అబ్రహాముని ఎందుకు చెప్పాడు? ఎంతోమంది ఉన్నారు ఏలియానే ఎందుకు చెప్పాడు? ఎంతోమంది ఉన్నారు యోహానునే ఆయన జరగబోటే వాటిని దర్శనం ఎందుకు ఇచ్చాడు? ఆమోసు గ్రంథంలోనూ ఆది కాండంలోనూ ఒక చక్కని మాట అంటాడు, నా వాక్య సేవకునికి నేను బయలుపరచకుండా చేయకుండా మానుదన. నా వాక్య ప్రకారము జీవించే వారికి, వాక్య ప్రకారము జీవించి ఇతరులకు తెలియచేసే వాళ్ళకి జరగబోయే విషయాలని నేను చెప్తాను, ప్రవచింపచేస్తాను. లోకంలో అందరూ ఈ మధ్య ప్రవక్తలు బయలుదేరారు. దేవుడు ఇచ్చే ప్రవచనమా ఇది? నీ అవసరం తీర్చే ప్రవచనమా? గమనించుకో. నీకు పిల్లాడు పడతాడు, నువ్వు ఇల్లు కట్టుకుంటావు. ఉండే ఆ పిల్లాడు నీ దగ్గర ఉంటాడా? ఇల్లు నీ దగ్గర డబ్బులు పోతాయి. ఈ దేవుని కాదు. ఈ ప్రవచనం ప్రభు ఎప్పుడు చెప్పలా. జరగబోయే నీ జీవితంలో ఏదైతే హాని ఉందో, నువ్వు నీ ముగింపు ఎలా ఉంటుందో ప్రభు చెప్తాడు. అది ప్రవచనం. హిజ్కియా దగ్గరికి వచ్చాడు, నువ్వు చచ్చిపోతున్నావు, పో ప్రభు దగ్గర పోయి పడ్డాడు. ప్రభు ఏం చేశాడు? మార్చాడు. దావీదు దగ్గరికి వచ్చాడు, చేసే పని మంచిది కాదు, మారాడా లేదా? ప్రభు దగ్గరికి పోయి, అది ప్రవచనం. అంతేగాని పిల్లలు ఎప్పుడు పడతారు, ఇల్లు ఎప్పుడు కట్టుకుంటారు, ఉద్యోగం వస్తాయా రావా, లక్షలు డబ్బులు వస్తాయి చెప్పినోడికి, మీకేం వస్తాయి? జబ్బులు వస్తాయి. ఈ ప్రవచనాలు చెప్పినోడు ఎవడు భూమి మీద సక్రంగా లేడు. చెప్పించుకున్న వాళ్ళు అంతకంటే మందిరాల్లో లేరు, మారుతూ ఉంటారు 4 రోజులు ఎక్కడ 4. ఎందుకంటే వీళ్ళు అనుకున్న చెప్పలేదు కదా, అందుకని పోతూ ఉంటారు. ప్రభు యొక్క పరిచర్య కావాలా నీకు?
లోకపరమైన ప్రవచనం కాదు. వాక్య సేవకులైన వానికి దేవుడు బయలుపరుస్తాడు. ఏంటి నీకేమి చేయబోతున్నానన్న చెప్తాడు, ప్రవచనం ఇస్తాడు. అంతేగాని నీ సంతానం గురించి కాదు, నీ ఉద్యోగం గురించి కాదు, నీ యొక్క వ్యాపారం గురించి కాదు. ఎప్పుడు జరిగింది? దీన్ని ఏమంటారంటే సోది అంటారు. పనికి రాని మాటలను వల్లిస్తూ ఉంటారంట, పాటల్లాగా పాడుతుంటారు. అంటే మనస్సు తప్పిపోకుండా. ఈ మాటలు ఎక్కువ. దురద చెవులు గలవారై హితబోధను లక్ష్య పెట్టక. ఏ చెవులండి? ఏ చెవులండి? చెవులో ఏముంది? ఇప్పుడు బయట ఉంటే బడ్డు పెట్టి తీసుకున్నాం. బడ్డు అంటే ఏంది? నాకు తెలియదు, అర్థం రాలి. ఒక పళ్ళకు దూది ఉండిద్ది కదా, ఈరు బడ్డు అంటారు. చెవులో పెట్టుకొని తెలుగు పదం చెప్తా. ఆ బడ్డు పెట్టి తిప్పుతావు, డాక్టర్ తిడతాడు, అది ఎందుకు పెట్టుకోకూడదు కదా అని. ఇంకొద్దిగా లోపలికి పోతే ఏమవుతుంది కదండి? దురద ఏడకుందో తెలియదుగా, ఏడకైనా ఉంది, లోపలికి లేదా? చాలామంది చెవులో కాదు మనసులోకి ఉంది. ఇప్పుడు మనసులో ఏ పుల్ల పెట్టి తిప్పుతారు? ముక్కులోనే పెట్టి తిప్పుతారా? చెవుల్లోనే పెట్టి తిప్పుతారా? జాగ్రత్త. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని దీవించి, ఇది గొప్ప ఔదార్యముతో కూడిన భాగ్యం. నువ్వు దేవునిలో ఎంతగా ఉన్నావో ఇది తెలియచేస్తుంది. ఆ స్థితి ఏంటో నువ్వు గమనించుకో. దేవునిలో ఉత్సాహంగా నువ్వు లే, ఆయనతో కలిసి జీవించు. ప్రభు నీకు కృప చూపటానికి. ఏమి విత్తుతున్నావో అది నీకు మరలా ఇస్తాడు. దాని ద్వారా నేను పోషిస్తాడు. దాని ద్వారా నీకు ఐశ్వర్యాన్ని దయచేస్తాడు. కానీ ఆ నమ్మకం నీకు ఉండాలి, లోతు ఉండాలి. లోతు లేకుండా, ఆ లోతైన నేలలో నువ్వు నాటకుండా అది రానే రాదు. ఎక్కడ నాటుకుంటున్నావో, ఇదిగో ఆత్మలోనికి పంపిస్తున్నావో, లేదు శరీరము పైన ఆ అంతరాలు తాయితులు కట్టుకున్నట్టు నీ ఉంగరాలకి నీ మేళ్ళలోకి ఉంటుందో, ఇది ఆలోచించుకో. నీవే ఒక నిర్ణయానికి రా. ఏ స్థితిలో దేవునికి ఇస్తావో దేవుడు నీకు తోడై నడిపిస్తాడు. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకో. నీకై నువ్వు ప్రార్థన చేసుకో. ప్రభు మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి వందనాలు తెలియజేస్తున్నా. కేవలం నాయన ఉచితమైన కృపలో ఈ దినమున మమ్మల్ని సజీవుల లెక్కలో చేర్చి నడిపించిన తండ్రి, గొప్ప పూర్ణ ఔదార్యముతో కూడిన భాగ్యమును నాయన మీరు మాకు ఇచ్చారు. అది మీలో విత్తుటలో ప్రతి సమయంలోనూ, ప్రతి స్థితిలోనూ, ప్రతి సందర్భములోనూ నాయన ప్రతిదీ మీలో నాయన మేము నాటబడి అది మమ్మలను విత్తిన దాన్ని పొందుకొనుటకును, మేము బలపడుటకును, మేము పోషించబడుటకును, మేము మిమ్మల్ని ఘనపరచే స్థితిలో, ఉన్నతమైన స్థితిలోనికి వచ్చుటకును నాయన కృప చూపుచున్నదన్న మర్మమని దినమన మీరు మాకు ఇచ్చినంత కొందన. కృప చూపుము తండ్రి, బలపరచము తండ్రి, భాగ్యవంతులను చేయమని వేడుకొనిచున్నా. మరొకసారి ఆశతోనూ ఆసక్తితోనూ ఉన్న ఇక బిడ్డలను మీరు దీవించి నడిపించమని, వారి కుటుంబంలోనూ వ్యక్తిగత జీవితంలోనూ ఉన్న ప్రతి అవసరత తీర్చమని వేడుకొనిచున్నాం. బలహీనమైన ఆరోగ్యమును బలపరచము, బలహీనమైన చేత బంధించబడిన వారికి విడుదల దయచేయము, నెమ్మదిని దయచేయము. రానైన దినములని ఆనందముతోనూ, ఆశ్చర్యములోనూ, మేలులోనూ, ధన్యతతోనూ, దీవెనతోనూ హెచ్చించమని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పరమందాసిన తండ్రి యొక్క కృప, మన రక్షకుడైన యేసునాథుని నిత్యమైన ఆశీర్వాదములు, వ్యర్థమైన దేవులు సదా సమృద్ధితోనూ మేలులతో కూడిన ఆనందముతోనూ ప్రభు నిత్యము మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్.